సో పీసీఓడి వాళ్ళకి పిల్లలు ఎందుకు పుట్టరు అనేది కూడా చాలా మందికి, అంటే డిలేడ్ పీరియడ్స్ ఉంటాయి కదా, చాలా తొందర పీసీఓడి ఉంది అందుకని మాకు పిల్లలు పుట్టట్లేదు మేడం, పీరియడ్స్ టైంకి రావట్లేదు అని కూడా చాలా మంది చెప్తా ఉంటారు. ఎందువల్ల పీసీఓడిలో రాదు అంటే మెయిన్ థింగ్, మనకి ఎవ్రీ మంత్ పీరియడ్ రావాలి అంటే ఒక ఫాలికల్ అనేది గ్రో అయ్యి దాంట్లో ఉన్న ఎగ్ రిలీజ్ అయితేనే మనకి పీరియడ్ వచ్చింది. ఎందుకు? ఫస్ట్ 14 days ఫాలికల్ అనేది గ్రో అవుతుంది, దానిలో ఉన్న ఎగ్ రప్చర్, ఓవిలేషన్ టైంలో రప్చర్ అయినప్పుడు అది ట్యూబ్ లోకి వస్తే ఆ టైంలోనే భార్యాభర్తలు కలిస్తే ఈ స్పర్మ్ ఎగ్ మీట్ అయితే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఆ మంత్ స్పర్మ్ ఎగ్ మీట్ అవ్వకపోతే ఆ మంత్ పేషెంట్స్ కి రెగ్యులర్ గా పీరియడ్ వచ్చేస్తుంది అనమాట. అందువల్ల ఎగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? ఒకటి, ప్రెగ్నెన్సీ రావటానికి ఎగ్ కంపల్సరీ కావాలి, అండ్ సేమ్ టైం మనకి పీరియడ్స్ రావడానికి కూడా మనకి ఎగ్ అనేది కంపల్సరీ కావాలి. ఈ పీసీఓడి పేషెంట్స్ లో హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ ఎగ్ అనేది అసలు పెరగదు అనమాట, ఫాలికల్ అనేది పెరగదు, వాళ్ళకి ఎగ్ రాదనమాట, రిలీజ్ అవ్వదు. సో పీరియడ్స్ అనేది డిలే అవుతుంది అనమాట. సో ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. ఒకటి, వాళ్ళ డైటరీ చేంజెస్, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అవన్నిటిని తగ్గించేసి ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవడం, డైలీ ఎక్సర్సైజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఉన్న వెయిట్ లో ఒక 5 to 10% వెయిట్ అనేది రిడక్షన్ అయితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గి వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. చాలా మంది ఇలా చేసినా కూడా అవ్వని వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు ఈ ఫాలికల్ అనేది గ్రో అయ్యి ఓవ్యులేషన్ జరగటానికి సాధ్యపడే మెడికేషన్స్ ఉంటాయి అనమాట, ఫాలికల్ గ్రో అవుతారు. సో అలాంటి మెడికేషన్స్ ఇస్తే మీకు ఎగ్ అనేది గ్రో అయ్యి రిలీజ్ అవుతుంది. ఆ టైంలో భార్య భర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్ గా ఉంటుంది.